వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ పుల్లగూర అండి. రాయలసీమ స్పెషల్. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత. ఇప్పుడు టమోటాలు కూడా ఒక 3 కట్ చేసుకొని అట్లా గోడుచిక్కుడుకాయలు కూడా కొద్దిగా వేసుకున్నామండి. అన్నీ కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను నేతి బీరకాయలు అయితే ఒక 4 తీసుకున్నాను. అవి కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అట్లా బెండకాయలు కూడా ఒక 1/4 కేజీ తీసుకొని వేసేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు ఆల్రెడీ బీరకాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మనం అవి కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకొని ఉడికించుకోవడం అంతేనండి. మనం పాము వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు కోసం మనం ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం ఆనియన్స్ తెల్లగడ్డ అన్నీ వేసుకోవాలండి. కరివేపాకు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.